నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినాడు. అందుకనే తన ఒట్టి స్థితిని ఎరిగి ప్రభు అన్నాడు, నీ ఓడ లోపలికి నడిపించు. మనం వాస్తవమే దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే మనం ఎలాంటి ఒట్టి వారమో ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనంలో కింద భాగంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు దేశమును తూర్పున పట్టి దాన్ని ఒట్టిదిగా చేయను. ఒట్టిదంటే పిండబడింది, ఏమి లేనిది అని అర్థం. కాబట్టి ప్రభు లేనంత కాలం ఒకప్పుడు మనము ఏమి లేని వారముగా ఉంటూ వచ్చినాం. ప్రభు లేనంత కాలం మనం ఎట్టుంటూ వచ్చినాము? ఏమి లేని వారం. మన స్థితి, మన గతి, మన బ్రతుకు చాలా ఘోరమైనటువంటిదిగా ఉంటూ వచ్చింది. మనం ప్రభువుకు దూరం ఉన్నప్పుడు ఏమి సంపాదించుకోవాలనుకున్నా కూడా సంపాదించుకునేటిది చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా ఉండింది. కారణం ఏంటంటే పోతున్నాం వస్తున్నాం, ప్రభువును ఆరాధించడం లేదు. ఏదో ఆదివారం పోతున్నాం, బుద్ధి పుడితే ఆరాధిస్తాం, లేకుంటే లేదు. పోయేటప్పుడు ఆయా బిలాము కదా ఒక మాట వేసిపోయినట్టు ఏదో ఒక మాట అని వెళ్ళిపోతాం. ఇలాంటి దుస్థితులు ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభు సార్వత్రిక సంఘ సహవాసంలోనికి నిన్ను తెచ్చాడు, సంతృప్తిపరిచే జీవితంలోనికి తెచ్చాడు, ఆనందించబడే జీవితంలోనికి తెచ్చాడు, ప్రభువుని ఆరాధించేటువంటి వారుగా చేశాడు, నన్ను ప్రభువును స్తుతించేటువంటి వారుగా చేశాడు. అందుకనే ఒట్టిదంటే అర్థం ఏంటంటే తూర్పారబట్టడం అని అర్థం. అంటే మనలో ఉన్నటువంటి ఏది కూడా లేని గాలికి పోయే పొట్టు వంటి వారు. మన జీవితము ప్రభు లేకుంటే గాలికి పోయినటువంటి పొట్టు వంటిది. కాబట్టి ఇక్కడ కనపడుతుంది ప్రభు లేకపోతే మానవుడు ఒట్టివాడు. బైబిల్ గ్రంథంలో ఒట్టి బావులు ఉన్నాయి, కనబడడానికి అందమైన బావులు సంతోషకరంగా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తే అవి ఒట్టి బావి, నీళ్లు లేని బావులు. అలాగున మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? పేతురు దగ్గరకు వచ్చినాడు. పేతురుని జ్ఞాపకం చేసుకున్నాడు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ చూడండి, అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఒక మాట ఉంది. నహూము గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయములు కరిగిపోచున్నవి, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను. అంటే ప్రభుకి ఎవరైతే దూరంగా జీవించినామో అప్పుడు మనం ఎట్లున్నామంట? ఒట్టివారంగాను శూన్యముగాను పాడుగాను మనం ఉన్నాం. హృదయములు కరిగిపోయాను. మన హృదయము పాపము చేత నింపబడి ఒట్టివారమై దేవుని వాక్యము లేకుండా శూన్యముగా ఉంటిమి. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు భూమి ఆకాశములు కలుగజేసినప్పుడు శూన్యములో సృష్టిని వేలాడదీసినాడు. నన్ను కూడా శూన్యములోనే రక్షణలోకి తీసుకొచ్చాడు. శూన్యం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని ఎరిగేటువంటి అనుభవము, ప్రభువును తెలుసుకునేటువంటి జీవితము మనకు లేదు. మనం పాడైపోయిన వారు, మన జీవితాలంతా కూడా శూన్యం, దేనికి కొరగాని వారము. అయితే ఇప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆనాడు పేతురు దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత 2వ భాగం చూస్తాం. 5వ వచనం. 2వ భాగంలో ఏం రాయబడింది చూడండి. 2వ భాగంలో 5వ వచనం, లూకా సువార్త, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీయో దొరకలేదు. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? తన బలహీనతను చూపించుకుంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాను,
దేవుని వాక్యంలో రాయబడింది, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. చాలాసార్లు కఠినపరుచుకుంటాం హృదయాన్ని కదా, హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ప్రభువుకు వేరుగా ఉండేదానికి ఇష్టపడతాం. ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడితిమి, కానీ ఒకటైనను మాకు దొరకలేదు. ఎంత బలహీనుడు కదా. రోమపత్రిక ప్రకారంగా 5వ అధ్యాయంలో చూస్తే 7-8 వచ్చిన నోటి చూస్తే మనము బలహీనులము కదా, పాపాత్ములము. అక్కడ రాయబడింది మన స్థితి. చదవండి ఆ మాటలు, రోమపత్రిక చదవండి. ఒకటేమో ఆయన ఒట్టివాడు, పేతురు ఒట్టివాడు. సీమోను పేతురు ఎలాంటివాడు? ఒట్టివాడు. మరి ఏది కూడా జీవితం అంతా కూడా ప్రభు లేకుండా శూన్యముగా జీవించినవాడు. రెండవది పేతురు బలహీనుడు. చదవండి. ఏలైనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయినాడంట. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం చేసినాడు? చనిపోయినాడు. బలహీనుడైనటువంటి ఈ మానవుని కోసము బలవంతుడైనటువంటి దేవుడు రావాల్సి వచ్చింది భూమికి. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. అయితే లోకంలోనికి వచ్చినప్పుడు రక్షకుడు అనే పేరు, యేసు అనే పేరుతో ఈ లోకంలోనికి వచ్చాడు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఈ భక్తిహీనులైనటువంటి మన కొరకు ఆయన చనిపోతూ వచ్చినాడంట. ప్రభా, రాత్రంతా ప్రయాసపడ్డాం, నా స్వప్రయోజనం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ప్రభు లేకుండా మనం ఏమి చేసినా కదా, ప్రభు లేకుండా మనం ఏమి చేసినా సంతృప్తి జీవితం మనకు లేకుండే ఉందా? అప్పుడు లేదు. మనం ఎంతో బలహీనలం. చిన్న విషయానికి కోపపడేవాళ్ళం, చిన్న విషయానికి పాపం చేసేవారం, వ్యతిరేకంగా జీవించినటువంటి వారం. దేవుడు అంటే కదా లెక్కలేని జీవితం జీవించిన వారం. పనికి పోవడం, ఇంటికి రావడం, తినడం, టీవీ చూడడం, సంతోషపడడం, మళ్ళీ పనికి పోవడం, మళ్ళీ రావడం, ఇది మన జీవితం అయింది. దేవుడు అనేటువంటి వాడు ఎవరో మనకు తెలియదు. దేవుడు అంటే సోమవారం మాత్రమే దేవుడు అనుకునేవాళ్ళం. అలాంటి బలహీనులైనటువంటి నిన్ను నన్ను, నీ స్థితిని నా స్థితిని చూపించట కొరకు ఆయన నీ ఓడు అనేటువంటి జీవితంలోనికి ఆయన రావాల్సి వచ్చింది. చేతకాని వారమైనప్పుడు, సమృద్ధి లేకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? కుడివైపునకు ఈ వైపునకు వల ఏడు. వల పట్టగానే తన తప్పు తనకు చూపించినాడు. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయండి. సమృద్ధి, ఇంత సమృద్ధి, ఇంత ఆశీర్వాదం రావడానికి కారకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన చెప్పగలిగాడు ఆయన. అందుకనే మనము నిజముగా చేతకాని వారం. అయితే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 10వ వచనం కింద భాగంలో అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతకాని వాడివి. ఒకప్పుడు మనం ఎట్లుంటిమి? శ్రమల్లో, కష్టాలు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఎటువంటివి? ధైర్యం ఉండేదా? ఆదరించే వాళ్ళు ఉన్నారా? అక్కర తీర్చే వాళ్ళు ఉన్నారా? కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మనల్ని బలపరిచేటువంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా 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 నొప్పి కలిగించేటువంటి ప్రజలుండ్రి. అలాంటి నిన్ను నన్ను, చేతగాని నిన్ను నన్ను ఏం చేసినాడంట? చేతగాని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఓదార్చినాడు. ఏమి లేని నిన్ను నన్ను నీకు నాకు దయ చూపిస్తూ వచ్చినాడు. ఆయన ఎంత దయాళుడు చూడు. రాత్రంతా కష్టం చేసిన బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందంట కదా. బూడిదలో పోసిన పన్నీరు. చాలాసార్లు మనం ఎంతో కష్టపడతాం, ఏది మిగిలించుకోలేం కదా. రాత్రంతా కష్టపడతాం, మనం ఏమీ మిగిలించుకోలేం. కారణం ఏంటంటే ప్రభువుకు వేరుగా జీవించటం. అందుకనే మనం చేతగాని వారం. దానియేలు అన్నాడు, ఇవి చేత కానివి, ఇవి లేచి నడవలేనివి, మేము ఎన్నడూ కూడా వీటికి భయపడమన్నాడు. చేతగానిదంటే అర్థం ఏంటంటే
నడవలేని వ్యక్తి, లేదా మూగవాడు, లేదా కాలు చేతులు లేని వ్యక్తి. ఎవరు చేతగనవాడు? మార్కు సువార్తలో, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడింది. 38 ఏండ్ల నుండి శృంగారం అనే దేవాలయం దగ్గర కదా, శృంగారం అనే దేవాలయం దగ్గర మంటపములలో కదా రోగులు గుంపులు గుంపులుగా పడి ఉంటారంట. వాళ్ళలో ఒకడు 38 ఏండ్ల నుండి చేత కాకున్నాడు. ఎన్నేండ్లు మంచంలో ఉన్నాడు ఆయన? 38 ఏండ్లు. మంచంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళు లేగలరా? బయటికి పోగలరా? ఇంటికి రాగలరా? ఏదైనా తెచ్చుకోగలరా? 38 ఏండ్లు ఎట్లా బతికాడు? ఎవరు సేవ చేశారు? ఎవరు ఆదరించారో? దేవదూత అని కోనేరు అంటే తెలుసు కదా, లోకస్తులు గుడికి వెళ్ళేటప్పుడు గుడిలోకి వెళ్ళిన తర్వాత పక్కనే ఉంటుంది కుడివైపున కోనేరు. అక్కడ పోయి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అది మార మనసుకు సంకేతం. తర్వాత బలిపీఠం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంకేతం. గర్భాలయంలో దేవుని మందసం కదా. ఇవన్నీ దేవుని వాక్యానుసారంగానే లోకస్తులు తీసుకున్నారు. లోకమందు దేవుడు లేడు, ఆయనే దేవుడు అని వాక్యం చెప్తుంది. కనుక ఇవన్నీ తీసుకున్నాడు మానవుడు. అలాంటి కోనేరు కదులుతూ ఉంది, విశ్వాసం ఉంది. సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉంది. తను పరివేసేయడానికి సహాయం చేసే మానవుడెవడు? బలహీనుడు. ఈ బలహీనుడిని ఎవరు బాగు చేస్తారు? మరి ఈ బలహీనుడిని ఎవరు బాగు చేస్తారు? యేసు ప్రభువే కదా. ఏమన్నాడు? నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అంటే, నేను నీళ్ళలో పడ్డానికి నాకెవరు లేరయ్యా. నేను పోయేసరికి ఎవడో పొందుతూ ఉన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని లేచి నడుచు. ఎంత అద్భుతం! మరి అంత 1000 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ స్వస్థపరిచినాడా? అక్కడ ఆ టైం రాయబడలే. ఆ ప్రత్యేకించినాడు ఆ వ్యక్తిని. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన వ్యక్తి. ఇలాంటి బలహీనలు మనం బలహీనపరిచే దయ్యం ఏదో ఒక బలహీనత ఉంది నీలో. ఏదో బలహీనత ఉంది. ఏమా బలహీనత? తిట్టే బలహీనతో, రోషపడే బలహీనతో, దేవుని సన్నిధికి ఎగరగొట్టే బలహీనతో, స్వార్థమనే బలహీనతో, ఏదో ఒక బలహీనత ఉండి ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాము కానీ ప్రభువా మాకేమీ దొరకలేదు, నేను బలహీనుణ్ణి అని ఒప్పుకున్నాడు. మూడవది రండి, ఇంకా మూడవది చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముణ్ణి. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు? ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముని. ఇంతటి పాపాత్ముని నువ్వు ఏర్పరచుకున్నావే, నేను సరైనటువంటి జీవితంలో నేను జీవించలేకపోతేనే, పగలు నీతో నువ్వు పెట్టినవన్నీ తింటున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, నీ మాటలు వింటున్నాను, అందరికంటే నన్ను ప్రత్యేకించుకున్నావు, ఏర్పరచుకున్నావు. ఇలాంటి వ్యక్తినైనటువంటి నన్ను ప్రభువా దర్శించినావా, నేను పాపాత్ముడిని ప్రభువా అన్నాడు. బైబిల్ గ్రంథంలో బలహీనుడు అనే మాటకు వచ్చినప్పుడు చూస్తే పేతురు అనేకమైన బలహీనత కలిగినవాడు. యేసు ప్రభు మరణం గురించి చెప్తే అది నీకు దూరమవునుగాక అని చెప్పాడు. వెంటనే దేవుడు అన్నాడు, సాతానా నన్ను విడిచి పొమ్ము అన్నాడు. ఎంత బలహీనుడు కదా, తొందరపాటు మనిషి అని అర్థం. ఇంకా కిందికి వస్తే ఆయన మరణంలో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువా అందరు ఇడిచిపెట్టిపోయినా నేను మాత్రం నిన్ను. అందుకనే భక్సింగ్ గారు అనేవారు ఎప్పుడు, నీకు నేను ఉన్నాను లేనా, నీకేమి బలంగా ఉన్నాం, మేము సాయం చేస్తాం, ధైర్యంగా ఉండు అని చెప్తారంట. అసలు సంగతి చేసేది వాడేనంట. అసలు సంగతి చేసేది వాడే.
అయితే అలాంటి బలహీనలు ఒకప్పుడు, ఇప్పుడు మూడవదిగా ప్రభువా నేను పాపాత్ముని, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచిపో ప్రభువా, నేను యోగ్యుని కాదు ప్రభువా, నీవు నా ఎదుట ఉండడానికి నేను యోగ్యుని కాను ప్రభువా, నేను పాపాత్ముని, నన్ను విడిచిపో. ఈనాడు నీ జీవితం నా జీవితం ఇలాంటి పాపాత్ములు మనం పరిశుద్ధులమైనాము ఇప్పుడు కదా, పరిశుద్ధులమైనామా లేదా? ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాం. నీవు నేను ఒకప్పుడు పాపాత్ములం, పాపాత్ములమైన నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఏర్పరచుకున్నాడు. అందుకని దేవుని వాక్యంలో ఒక ఆయమ్మ అనింది ఏలియాతో, ఏమనింది? నీవు నా ఎదుటికి వచ్చుటకు నా పాపమును చూపించడానికి వచ్చినావా అని అడిగింది. రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా నా నెద్దకు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చినావు. అవును, నువ్వెంత పాపివో, నువ్వెంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటేవో నీ స్థితిని నీకు చూపించడానికి, నా స్థితిని నాకు చూపించడానికి యేసు ప్రభువారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యం నమ్మదగినది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట రాస్తుంది. కాబట్టి ఈ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. నీతిమంతుల కొరకు ఈ లోకంలోనికి రాలే. బలహీనులైనటువంటి వారు, పేదవారైనటువంటి వారు కదా, బలహీన వర్గాలు కలిగినటువంటి వారిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. అందుకనే 136వ కీర్తనలో 23వ వచనంలో మనము మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. నేను దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 8వ వచనంలో బీదల్ని పెంట కుప్ప మీద లేవనెత్తాడంట. దరిద్రుల్ని నేల నుండి లేవనెత్తుటకును పెంట కుప్పల మీద నుండి బీదలు లేవనెత్తడానికి ఏం చేసినాడు? నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకనే పేతురు అన్నాడు, నేను పాపాత్ముని ప్రభువా. అతడు పాపాత్ముడైనందుకే పేతురు దగ్గరికి వచ్చినట్టుగా ఈనాడు ప్రభు మన జీవితంలోనికి వచ్చినాడు. నేను పాపాత్ములమేంటిమి, నేను ప్రభువును దుఃఖపరుస్తూ ఉంటిమి, ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటిమి. అయితే ఇలాంటి పాపాత్ములని ఆయన క్షమించేదానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏం తెలుసా? భయపడకము కదా. ఏమన్నాడు? భయపడకము. బైబిల్ గ్రంథంలో అటు చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీ, యోహాను సువార్తలో రాయబడింది 4వ అధ్యాయంలో. పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ. అయితే ఇంకొక చోట ఏం రాయబడింది? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ అత్తరు తీసుకొని ఆయన పాదములు పూయడానికి వచ్చింది. కాబట్టి పాపాత్ములను రక్షించడానికి జక్కయ్యను గురించి చూస్తే దేవుని వాక్యం 19వ అధ్యాయం లూకా సువార్తలో రాయబడింది, పాపి అయిన మనుషుడు, పాపాత్ముడు. ఇలాంటి పేరు మనకుంటే కదా, రకరకాలమైన పేర్లు ఉంటాయి భూలోకంలో. పాపన్న, ఇక్కడ ఎవరు లేరా? పాపన్న లేరా? కొంతమంది కొన్ని పేర్లు చూసినప్పుడు రకరకాలుగా ఉంటాయి. మా ఊర్లో ఒక ఆయమ్మ పేరు దిబ్బమ్మ. ఏం పేరు? దిబ్బమ్మ. దిబ్బన్న, దిబ్బప్ప, దిబ్బయ్య, దిబ్బన్న, దిబ్బమ్మ, దిబ్బక్క, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. రకరకాలమైన పేర్లు. ఎందుకు పెట్టినారట పేర్లు? మీరెటు పెట్టినారు? పుల్లన్న, పుల్లయ్య, పుల్లమ్మ ఎందుకు పెట్టినారు పేర్లు? పుట్టిన పిల్లలల్లా చచ్చిపోతుంటే,
సంకల పిల్ల అని చెప్పి ఏం చేసినారంట, దిబ్బలో కండపోయి బూడిద తెత్తి బూడిదలో పొరలాడించి ఆడ కొంచెం పెట్టి వచ్చి మళ్ళీ తెచ్చుకున్నారంట, పారేసే చిన్నపిల్ల. అందుకని దిబ్బలో పొరలాడించినాం కాబట్టి దిబ్బమ్మ, దిబ్బలో పొరలాడించినాం కాబట్టి దిబ్బయ్య. అర్థమైందా? మన జీవితాల్లో నిజమే పేర్లు చూసినప్పుడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించిన వారు, ఎలాంటి బలహీనమైనటువంటి జీవితం జీవించిన వారు, పడిపోయినటువంటి జీవితం జీవించిన వారు. అయితే ఇప్పుడు దేవుడు చూస్తే ఏమంటున్నాడు? పేతురు, ప్రభువా నేను పాపాత్ముని. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? భయపడకము కదా, పాపి అయినటువంటి నిన్ను నన్ను భయపడకమని చెప్పాడు. అభయం ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. ఎందుకు భయపడకన్నాడంటే, నీ స్థానంలో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా రక్తం ద్వారా నువ్వు విడుదల పొందుతావు. కలవరి మ్రాను పైన నేను సిలువలో 3 మేకల మధ్యలో నేను చనిపోతాను, సిలువేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను. 3వ దినమున నీ కొరకు పునరుత్థానుడే లేస్తాను. నా రక్తముని ప్రతి పాపం నుండి పవిత్రులుగా నిన్ను చేయను. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చేత నిన్ను నన్ను రక్షించుట కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే పాపం వలన మనము ఎంతో బలహీనులమై ఉంటిమి. 1 మనం ఒట్టివారం, 2 చదవండి, మనం ఎలాంటి వారము? బలహీనులం. 3వది మనం పాపాత్ములము. మనం ఎలాంటి వారము? ఇప్పుడు లాస్ట్కి పాపాత్ములు చేసిన పని ఏంటంటే, సమస్తమును విడిచి ఆయన వెంబడించిరి కదా. సమస్తమును విడిచి ఆయన వెంబడించిరి. ఎలాగ వెంబడించినారు? అర్థమైందంటే వారి పాపాలు క్షమింపబడ్డాయి. ఇప్పుడు ప్రభు సన్నిధిలోని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యం నిన్ను నన్ను దేవుని సన్నిధి సవాసంలోనికి తెచ్చాడు కనుక అపాత్రులమైన మనము, అయోగ్యులమైన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. దయచేసి లేచి నిలబడి ఓ పాట పాడతాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 335.